ఆర్వీ ఫౌండేషన్ చలివేంద్రాలు ప్రారంభం. 9 సంవత్సరాలుగా పీర్జాదిగూడ ప్రజల దాహార్తిని తీరుస్తున్న తుంగతుర్తి రవి ముఖ్య అతిథిగా పాల్గొన్న తోటకూర వజ్రేష్ యాదవ్. వేసవి తాపంతో అల్లాడిపోతున్న పీర్జాదిగూడ ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఆర్వీ ఫౌండేషన్ చైర్మన్ తుంగతుర్తి రవి ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకుని చలివేంద్రాల ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, మేడ్చల్ బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, మేడిపల్లి సీఐ గోవింద్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ నేతలు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ గత 9 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా చలివేంద్రాలు ఏర్పాటు చేసి పీర్జాదిగూడ ప్రజలకు దాహాన్ని తీర్చడమే కాకుండా ఆర్వీ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తుంగతుర్తి రవిని అభినందిస్తున్నామని అన్నారు. అనంతరం తుంగతుర్తి రవి మాట్లాడుతూ తన వంతు సామాజిక బాధ్యతగా మానవ సేవగా భావించి ఆర్వీ ఫౌండేషన్ ఉచిత వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం ఉగాది రోజున చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, భవిష్యత్తులో ఆర్వీ ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తుంగతుర్తి రవి అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన కాంగ్రెస్ నాయకులకు, మహిళలు, వివిధ కాలనీల అధ్యక్షులకు, యువతకు, కార్పొరేషన్ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఏవైతే మంచినీళ్ళు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి మా అధ్యక్షుడు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం, మరి ఈ కార్యక్రమానికి లోకల్ సిఐగా గోవింద్ రెడ్డి గారు, మహిళా అధ్యక్షురాలు మా తమ్ముడు శ్రీరామ్ గారు, మిగతా కార్పొరేటర్లందరూ, మా నాదమన్న, అనంతన్న అందరూ కలిసి ఈ చక్కటి కార్యక్రమం తీసుకురు. చాలా సంతోషం. ఇప్పటిదాకా ఇంకా నేనేం తినలే, పచ్చడి దాపించింది మా తమ్ముడు తప్ప ఇంకేం లేదు. కనుక మనం ఈ సంవత్సరం అంతా కూడా ఉగాది రోజు భగవంతుని కోరుకుందాం. ఈ ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలను తీసుకెళ్ళి మున్సిపాలిటీలో ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కార్యక్రమాలు ముందుండి తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఈ ప్రాంతంలో చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేసి చక్కటి కార్యక్రమం తీసుకున్నందుకు రవి గారిని, ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా చల్లగా దేవుడు చూడాలని చెప్పి కోరుతూ, మరి కార్యక్రమానికి నాతో పాటు వచ్చినటువంటి సిఐ గారు, మిగతా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఆర్వీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఉగాది రోజు ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అలాగే ఈ సంవత్సరం మన ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి సర్కార్లో కూడా మొట్టమొదటిసారి మన పిఎంసి ఆధ్వర్యంలో కూడా కొన్ని చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషకరం. కమిషనర్ గారికి కూడా ధన్యవాదాలు. ఇలాగే ప్రజాపాలనలో ప్రజల వైపు అందరూ కూడా ఏదైతే అవసరమో అవన్నీ కూడా అందుబాటులో ఉంచేలాగా మా రేవంత్ రెడ్డి అన్న గారి సర్కార్, అలాగే మంత్రివర్యులు కూడా ప్రతి ఒక్కరు కూడా మన ప్రజల దగ్గర నుంచి ఏదైతే సమస్యల మీద పోరాడుతున్నారో వారందరూ కూడా ప్రత్యేకమైన ఉగాది శుభాకాంక్షలు. అలాగే మేము మా గత 9 సంవత్సరాల నుంచి ఆర్వీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము చలివేంద్రం ఉగాది రోజు స్టార్ట్ చేస్తూ ఉంటాం. అలాగే రక్తదాన శిబిరాలు, అలాగే ఉచిత వైద్య శిబిరాలు, ఇవన్నీ కూడా ఫౌండేషన్ నుంచి, అలాగే మన ఏదైతే కరోనాలో కూడా ఒక ప్రత్యేకమైన బృందంతో మేమందరం కూడా పిఎంసీ లెవెల్లో వర్క్ చేసి ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా ఇంకా మంచి దేవుడు మాకు దీవెనలు ఇస్తే ఈ ఆర్వీ ఫౌండేషన్ ఇంకా ముందుకు తీసుకొని పోతాం. అలాగే ఈ ఏదైతే మన ప్రజాపాలనలో కూడా ఏదైతే అందని వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పథకాలు అందేలాగా రేవంత్ అన్న సర్కార్లో మేము పనిచేయడానికి రెడీగా ఉన్నామనేది తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పాత్రికేయ మిత్రులకి, అలాగే ప్రతిసారి పార్టీలకు అతీతంగా వస్తున్న ప్రజలందరికీ, మా సోదరులకి, అక్కలకి, అన్నలకి, పెద్దమ్మలకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.